ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, ప్రేమ స్వరూపైన మా గొప్ప ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీ పాదసన్ని సమీపిస్తూ ఉన్నాము. దయగల ప్రభువా, ఈ పరిశుద్ధనమందు మమ్మల్ని మీ పాదసనికి నడిపించినందుకు వందనాలు చెల్లించుకుంటూ, ఇంకను మీ ఏర్పాట్లో ఎవరెవరు రావాల్సి ఉన్నారో వారందరి కొరకే ప్రార్థన చేస్తూ ఉండగా వారికి ఉన్న ఆటంకాలను తొలగించి మార్గం సరళము చేసి నీ మందిరానికి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, నీ మందిరంలో చేరిన మాలో ప్రతి ఒక్కరిని కూడా మీ స్వాధీనంలో ఉంచుకొని ఆరంభం నుంచి ఆఖరి వరకు ప్రతి విషయంలో కూడా క్రమముగా నడిపించి సమయోచితమైన సహాయం అందించి మా మేలు నిమిత్తం, మీ మహిమ నిమిత్తం మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రతి విషయంలో కూడా ఆరంభం నుంచి ఆఖరి వరకు మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఆరాధన సమయంలో ఉత్తర ప్రతిభాగంగా కీర్తన గ్రంథంలో నుంచి 56వ కీర్తనను హరీష్ వచ్చి ఉత్తర ప్రతిభాగంగా చదువుతారు. 56వ దావీదు కీర్తన చదువుకున్నాము. దేవా, నన్ను కరుణింపము, మనుష్యులు నన్ను మృంగవలనని ఉన్నారు, దినమెల్ల వారు పోరాడుచు నన్ను బాధించున్నారు. అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు, దినమెల్లా నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మృంగవలనని ఉన్నారు. నాకు భయము సంభవించి దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. శరీరధారులు నన్నేమి చేయగలరు? దినమెల్ల వారు నా మాటలు అపార్థము చేయుదురు. నాకు హాని చేయవలన తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి. వారు గుంపు కూడి పొంచి ఉందురు, నా ప్రాణము తీయగోరచ్చు వారు నా అడుగు జాడలు కనిపెట్టుదురు. తాము చేయు దోషకుల చేత వారు తప్పించుకుందురా. దేవా, కోపము చేత జనములను అనగగొట్టుము. నా సంచారంలో నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను, యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించేదను. నేను దేవుని యందు నమ్మకించి ఉన్నాను, నేను భయపడను. నరుడు నన్నేమి చేయగలడు? దేవా, నీ మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించున్నట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. నేను నీకు మొక్కుకొని ఉన్నాను, నేను నీకు స్తుతి యాగములను అర్పించేదను. ఆనంద్ వచ్చి ఒక పాట పాడతాడు, తర్వాత వాణ్యమ్మ ఒక పాట పాడుతుంది, చివరిగా సీనయ్య ఒక పాట పాడతాడు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాల దేవునితో ఉండుటకు, ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది.
లేదుగా బ్రతికి ఉన్న వారికి మాటమే కాదు ఈ జీవితం విలువైనది నరులారా రంగని విలువైనది నరులారా రంగని కలకాలము కొడుకులే శ్మశానానికి ఈ జీవితం విలువైనది నరులారా రంగని సిద్ధపడినావా చివరి యాత్రకు సిద్ధపడినావా చివరి యాత్రకు ఈ బలికాల దేవునితో ఉండుటకు ఈ జీవితం విలువైనది నరులారంగని సెలవైనది అందుకే దేవుడు మార్పు చెందు వారికి పరలోకము చోటు లేదు పరలోకమునందు అందుకే మార్పు చెందు మరణానికి ముందు యేసు రక్తమేది పాపానికి ముందు యేసు రక్తమేది పాపానికి ముందు కరగబడిన వారికి గొల్లు పిల్లలు కరగబడిన వారికి గొల్లు పిల్లలు విలువైనది నరులారా రంగని చివరి యాత్రకు సిద్ధపడినావా చివరి యాత్రకు ఈ బలికాల దేవునితో ఉండుటకు ఈ జీవితం విలువైనది నరులారా రంగని సెలవైనది సెలవైనది కలుష
స్వామి యేసు స్వామి నా హృదయలోగిలిలో కొలువైన నా స్వామి నా హృదయలోగిలిలో కొలువైన నా స్వామి నీ ప్రేమ కౌగిలిలో నన్ను వదిలిపోని. నా హృదయలోగిలిలో కొలువైన నా స్వామి నీ ప్రేమ కౌగిలిలో నన్ను వదిలిపోని. నీ ఆత్మతో నన్ను నిండని నీ సాక్షిగా నిలువని. నా హృదయలోగిలిలో కొలువైన నా స్వామి నీ ప్రేమ కౌగిలిలో నన్ను వదిలిపోని. లోపల సంచరించి నాతో భుజించి జీవపు మార్గము చూపించి సరిగా నడిపించి నా లోపల సంచరించి నాతో భుజించి జీవపు మార్గము చూపించి సరిగా నడిపించి నా జీవితం వెలిగించినావా. నా జీవితం వెలిగించినావా. నీ రూపమే నాలో హృదయలోగిలిలో కొలువైన నా స్వామి నీ ప్రేమ కౌగిలిలో నన్ను వదిలిపోని. బలహీనతలను హరించి శక్తితో జీవించి అజ్ఞానము నిర్మూలించి సత్యము బోధించి బలహీనతలను హరించి శక్తితో జీవించి అజ్ఞానము నిర్మూలించి సత్యము బోధించి నా భారమే భరించినావా. నా భారమే భరించినావా. నీ శాంతినే నాలో
హృదయలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను వదిలిపోయి, నీ ఆత్మతో నన్ను నిందకి, నీ సాక్షిగా నన్ను హృదయలో నీ ప్రేమ కౌగిలిలో నన్ను మన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములు లూకాసు వార్త 5వ అధ్యాయం మొదటి 11 వచనాలను తుషారా చదువుతారు. దయచేసి సంఘం నిలుచుండాలని మనం చేస్తున్నాం. లూకాసు వార్త 5వ అధ్యాయం మొదటి 11 వచనాలు. నేడు మన ధ్యాన నిమిత్తము ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగం లూకాసు వార్త 5వ అధ్యాయము మొదటి వచనము నుండి 11వ వచనం వరకు చదువుకుందాం. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గన్నేసరతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరముననున్న 2 దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణె ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతని నడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి, కానీ మాకేమీయూ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పెను. ఏలయనగా వారు పట్టిన చేపలు రాశికి అతడును అతనితో కూడా నున్నవారందరూ విస్మయం పొందిరి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయం పొందిరి. అందుకు యేసు, భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవై యుందువని సీమోనుతో చెప్పెను. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ స్వాగతం పలుకుతూ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మన ధ్యాన నిమిత్తం చదువుబడినటువంటి వాక్య భాగం లూకాసు వార్త 5వ అధ్యాయం మొదటి వచనం నుంచి 11వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. ఈ వాక్య భాగంలో నుంచి మనం ధ్యానం చేయబోతున్న అంశం ఏమిటంటే పడవ మీది ప్రసంగం. పడవ మీది ప్రసంగం. కొండ మీది ప్రసంగం అని పేరు ఎందుకు వచ్చింది? యేసు ప్రభు కొండ మీద కూర్చొని ప్రసంగం చేశాడు కాబట్టి కొండ మీది ప్రసంగం అనే పేరు వచ్చింది. ఇప్పుడు మన ప్రసంగం యొక్క అంశం ఏమిటి? పడవ మీది ప్రసంగం. చదువుకున్న వాక్య భాగంలో యేసు ప్రభు ప్రసంగం చేశాడు. దేని మీద కూర్చొని?
పేతురు పడవ మీద కూర్చొని ప్రసంగం చేశాడు. కాబట్టి కొండ మీద కూర్చొని ప్రసంగం చేసినప్పుడు అది కొండ మీద ప్రసంగం అయినప్పుడు, ఇప్పుడు యేసు ప్రభు పడవ మీద కూర్చొని ప్రసంగం చేశాడు కాబట్టి ఇది ఎందుకు పడవ మీద ప్రసంగం కాకూడదు? కాబట్టి మన అంశం పడవ మీద ప్రసంగం. జాగ్రత్తగా ఆలకించాలని మనం చేస్తున్నాను. యేసు ప్రభు గెన్నెసరేతు అనే సరస్సు తీరమున ఆయన ఉండి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. అప్పటి వరకు యూదా మత బోధకులు వారు చేసిన ప్రసంగాలన్నీ కూడా ప్రజలకు భారమైనవి. విశ్రాంతి దినమున మీరు బరువులు మోయరాదు, చెప్పులు వేసుకుని రాదు, వంట చేయరాదు, ఇలాంటివన్నీ వారు చేసిన బోధలు ఎక్కువగా ప్రజలకు భారమైనవే కానీ వారికి నెమ్మదిని కలిగించేవి కాదు. ప్రజల యొక్క మనసులను ఊరటపరిచేటివి కాదు. ప్రజలకు సత్యం తెలియజేసేవి కావు. ఆనాటి ప్రజలు సత్యం కోసం తప్పిస్తూ ఉన్నటువంటి దినాలు. ఎందుకంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను యేసు ప్రభు యొక్క మార్గం సరళం చేసేటటువంటి పరిచర్యలో ప్రజలను ఆయత్తపరిచాడు. తండ్రుల హృదయాలను పిల్లల తట్టు, పిల్లల హృదయాలను తండ్రుల తట్టు త్రిప్పినటువంటి పరిచర్య జరిగించాడు. కనుక ఆనాటి ప్రజలు సత్యం కోసం తప్పిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యం చేత తమ హృదయాలను బలపరచుకోవడానికి ఆశపడుతున్నటువంటి దినాలు. కానీ ఆనాటి యూదా మత బోధకులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు ఆనాటి ప్రజలకు అవసరమైన సత్యబోధలు చేయడం లేదు. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు ప్రారంభించాడు. గత వారం యేసు ప్రభు తీసుకున్న బాప్తిసం గురించి మాట్లాడుకున్నాం. ఎందుకు బాప్తిసం తీసుకున్నాడు అని. ఆ తర్వాత యేసు ప్రభు యొక్క పరిచర్యలో ప్రారంభం ఏంటంటే ఆయన శిష్యులను ఏర్పాటు చేసుకుంటూ వాక్యము బోధించడం. అందులో భాగంగా యేసు ప్రభువు గెన్నెసరెతు సరస్సు తీరానికి వచ్చాడు, బోధిస్తూ ఉన్నాడు. కొత్తవిగా ఉంటున్నాయి, వారి యొక్క హృదయాలకు, వారి యొక్క మనసులకు తాకేవిగా ఉంటున్నాయి, వారి యొక్క జీవిత భారాన్ని తొలగించేవిగా ఉంటున్నాయి, వారి యొక్క అంతరంగం కోరుకునేవిగా ఉంటున్నాయి. కనుక ప్రజలు ఆ సరస్సు తీరమున చేపలు పట్టడానికి, కొనడానికి వచ్చినటువంటి వారైనప్పటికీ యేసు ప్రభు యొక్క బోధలకి ఆకర్షితులై ఆయన చుట్టూ మూగినారు. ఎంతగా మూగినారంటే మొదటి వచనం చూడండి. జన సమూహము దేవుని వాక్యము వినుటకు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసరేతు సరస్సు తీరమున నిలిచి. రెండవ వచనం. ఆ సరస్సు తీరముననున్న 2 దోణులను చూచెను. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణిలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. క్రిక్కిరిసిపోయారు యేసు ప్రభు చుట్టూ. ఎంతగా అంటే ఆయన మీద పడిపోవునంతగా. మనం ఆయన చూడలేములే అని వెనుదిరిగిన వారు ఎవరు లేరు. ఆయన చూడకపోయినా ఆయన బోధ వింటే చాలనుకొని నిలిచిన వారే. ఆ రీతిగా ఆయన చూస్తూ బోధ వింటున్నవారు అనేక మంది, ఆయన చూడలేకపోయినా ఆయన బోధ వింటే చాలు అని అనుకున్నవారు మరికొంతమంది. వారు వీరు కలిసి జన సమూహముగా ఆయన చుట్టూ పోగై దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వింటూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యం వినడానికి అక్కడ సౌకర్యాలు ఏమీ లేవు. వారికి మనకున్నటువంటి సౌకర్యాలు లేవు. అది సరస్సు తీరమున ఉన్నారు. కూర్చోవడానికి వారికి ఏమీ సౌకర్యాలు లేవు. వాళ్ళు ఎక్కడ ఉన్నా వినబడేటటువంటి సౌండ్ సిస్టమ్ లేదు. కనుక వారి యొక్క ఆకలి దప్పుల కొలది దేవుని వాక్యం పట్ల, వారి యొక్క ఆశ కొలది, ఆసక్తి కొలది దేవుని సమీపించాలన్నటువంటి ఉద్దేశముతో ఆయన మీద పడసాగిరి. ఆయన మీద పడుతూనైనా సరే ఆయన మాటలు వినడానికి వారు అక్కడ నిలిచారు.
అంతగా ఆకర్షితులయ్యారు యేసు ప్రభు యొక్క బోధకు. యేసు ప్రభు వారిని గెంటి వేయడం లేదు, మీద పడుచున్నారని బాడీ గార్డులు పెట్టుకొని కమెండోస్ని పెట్టుకొని ఆయనకి కావాల్సినంత స్థలం ఉంచుకొని అట్లాంటివి ఏమి చేయడం లేదు. మీద పడుచున్నగా ఏం చేశాడు, ఖాళీ దోణి 2 దోణులు అక్కడ ఉంటే వాటిని చూచాడు. అందులో సీమోనుదైన దోణిను ఎక్కి పేతురు పర్మిషన్ లేకుండానే, ఆయనకి సర్వాధికారి, సమస్తం ఆయనవే కాబట్టి పేతురు అంగీకరిస్తాడు అనేటటువంటి మనసుతో, పేతురేమి బాధపడ్డు అనేటటువంటి మనసుతో యేసు ప్రభు ఎక్కి కూర్చొని అప్పుడు పేతురుతో అంటున్నాడు, కొంచెం తీరం లోపలికి తొయ్యమన్నాడు. పేతురు, అయ్యా నేను ఇంటికి వెళ్ళబోతున్నాను, రాత్రి అంతా చేపలు పట్టడానికి వేటాడి అలసిపోయాను, చేపలు పట్టలేదు, నిరుత్సాహంగా ఉన్నాను, నీరసంగా ఉన్నాను, ఇక దరికి చేర్చేసాను, దోణిని ఇంటికి వెళ్ళాలి, విశ్రాంతి తీసుకోవాలి అని అనలే. ఏమన్నాడు, ప్రభు చెప్పినట్లుగా ఆ దోణిని కొంచెం లోతుకు పంపించాడు. యేసు ప్రభు ఆ దోణి మీద కూర్చుండి జనసమూహములకు బోధిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు బోధ ముగించిన తర్వాత వెళ్ళాలని పేతురు అక్కడే ఉన్నాడు, దేవుని యొక్క బోధ వింటూ ఉన్నాడు. చూసారా, జనసమూహములు విడిచిపెట్టలే, యేసు ప్రభు వారిని విడిచిపెట్టలే, వారు వినే కొద్దీ వారికి బోధిస్తూనే ఉన్నాడు. మీద పడుతున్నా సరే మరి దోణిని కనుగొని దోణిలో కూర్చొని వారందరికీ బోధిస్తూ ఉన్నాడు. పేతురు కూడా వింటూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం పట్ల మనం అంత ఆశ కలిగి ఉండాలి. దేవుని యొక్క వాక్యం చాలా శ్రేష్టమైనది. దేవుని యొక్క వాక్యం ఆశతో వినడం చాలా ఉత్తమమైనది. ఆ మాట యేసు ప్రభువే స్వయంగా చెప్పాడు. లూకా సువార్త 10వ అధ్యాయం 38వ వచనం నుంచి 42వ వచనం వరకున్న వాక్య భాగం చూడండి. లూకా సువార్త 10వ అధ్యాయం 38వ వచనం నుంచి 42వ వచనం వరకున్న వాక్య భాగం. అప్పటి వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాను. మార్తాను ఒక స్త్రీ ఆయన తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. పిలిచింది ఎవరు యేసు ప్రభుని ఇంటికి? మార్త. యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చొని బోధ వింటున్నది ఎవరు? మరియా. తర్వాత ఏం జరిగిందో చూడండి, 40వ వచనం. మార్త విస్తారమైన పని పెట్టుకున్నట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనేను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకునింది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. మార్తేమో వంట పనిలో ఉంది, ఇంటి పనిలో ఉంది. మరియ ఏమో దేవుని బోధ వింటూ ఉంది. వీటన్నిటిలో ఏది ఉత్తమైందన్నాడు? దేవుని యొక్క వాక్యం వినడమే ఉత్తమమైనది అన్నారు. ఇంటి పనుల కంటే, వంట పనుల కంటే మించినది దేవుని యొక్క వాక్యం వినడము. అది ఉత్తమమైనదని స్వయంగా యేసు ప్రభువే తన ఇంటికి ఆహ్వానించిన మార్తతోనే చెబుతున్నాడు, మొహమాటం లేకుండా. ఆమె ఉత్తమమైనదాన్ని ఎన్నుకునేది, నీవు అదే పని చేయి అన్నట్టుగా. కాబట్టి దేవుని యొక్క వాక్యం వినడానికి మనం ఎంత ప్రాధాన్యతనిస్తున్నాము? ఒకనాడు మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వచనం చూస్తే 3 దినముల వరకు 4000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు వీళ్ళందరూ 3 రోజుల నుంచి యేసు ప్రభు యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారు. 3 రోజుల నుంచి నిద్ర, అన్నపానములు లేవు. తదేకంగా యేసు చేసే అద్భుత కార్యాలను చూస్తూ, యేసు చెప్పే అద్భుతమైన బోధలు వింటూ 3 రోజులు గడిపేశారు. పిల్లలు కూడా, స్త్రీలు కూడా, పురుషులు కూడా.
చూడండి ఎంత గొప్ప కార్యమో. దేవుని యొక్క వాక్యం పట్ల పురుషులకేమి, స్త్రీలకేమి, పిల్లలకేమి ఎంత ఆసక్తి ఉందో చూడండి. 3 రోజులు, 3 గంటలు కాదు, మనం 2 గంటలే. ఆ 2 గంటలు కూడా కూర్చుంటున్నామా? కొంతమంది అర్ధగంట, కొంతమంది గంట, కొంతమంది 1:30 గంట, కొంతమంది 2 గంటలు, కొంతమంది 8 గంటల కంటే ముందు వచ్చిన వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ. 1000 రెట్ల ఆశీర్వాదం దేవుడు ఇస్తానని చెప్పినా మనం ఇంటి పనులు, వంట పనుల్లోనే మునిగిపోయి దేవుని యొక్క వాక్యానికి అంతంత మాత్రమే ప్రాధాన్యతనిచ్చి ఆ 2 గంటల సమయంలో కొంత సమయాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ 3 రోజులు 4000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు ఏకదాటిగా దేవుని కార్యాలు చూస్తూ దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఆకలి దప్పులు మర్చిపోయారు, నిద్రాహారాలు మర్చిపోయారు. అంతటి ఆశ వారిలో ఉంది దేవుని యొక్క వాక్యం పట్ల. అందుకే యేసుప్రభు అంటాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అన్నాడు. అది కేవలం మాట కాదు, యథార్థం. తర్వాత మన నిర్గమకాండం 34వ అధ్యాయం 28వ వచనం నుంచి 30వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చూస్తే, మోషే 40 దినాలు యేసు ప్రభువు దగ్గర కొండ మీద కూర్చొని వింటూ ఉన్నాడు. దేవుని మాటలే వింటూ ఉన్నాడు. 40 దినాలు, 40 గంటలు కాదు, 4 గంటలు కాదు, 40 దినాలు ఆయనకి అన్నం తినలేదు. 40 దినాలు అక్కడ రాయబడిన మాటలు చదవండి. నీళ్లు తాగలేదు, నిద్రపోలేదు. ఏకదాటిగా 40 దినాలు దేవుని యొక్క మాటలు వింటూనే ఉన్నాడు. మనకు గంట వాక్యం వింటే పై రెప్పని కింద రెప్ప పిలుస్తుంది, వచ్చేసే అని. 2 రెప్పలు కలుసుకుంటాయి. ఈ పక్కోని తలతో ఇట్టో కొడుతుంటాం, లేదా ముందు బెంచుకో వెనక బెంచుకో వాళ్తుంటాం, తల వాల్చేస్తాం. 40 దినాలు ఏకదాటిగా మోషే దేవునికి సన్నిధిలో కూర్చొని అన్నపానములు మర్చిపోయాడు, నిద్రాహారాలు మర్చిపోయాడు, దాహం మర్చిపోయాడు, స్నానాదులు మర్చిపోయాడు. మొత్తం తన దేహాన్ని స్తంభింపజేసుకున్నాడు. దేవుని యొక్క వాక్యం పట్ల మనసు లగ్నం చేసుకున్నాడు. దేవుని యొక్క వాక్యాన్నే వింటూ తింటూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యాన్నే వింటూ తింటున్నాడు. కనుక 40 దినాలు అన్నపానములు లేకపోయినా, నిద్ర లేకపోయినా నీరసించలేదు, బలహీనుడు కాలేదు. కానీ ఇంకా అతని యొక్క ముఖము ప్రకాశించుచున్నది. ఒక్క పూట మనం ఉపవాసం ఉండి మన ముఖాన్ని వంచదగిన రీతిలో కాకుండా ఇంకొంచెం చిన్నది చేసి కావాలని వాళ్ళు అడగాలి, మనం చెప్పాలి అని. ఏం సిస్టర్ అట్లా ఉన్నారు అంటే, ఉపవాసం సిస్టర్. ఏం సిస్టర్? ఉపవాసం సిస్టర్. ఎప్పటి నుంచి సిస్టర్? మధ్యాహ్నం 12 నుంచి 2 దాకే సిస్టర్. 2 తర్వాత అది నువ్వు అడగకూడదు, మేము చెప్పకూడదు. 40 దినాలు అన్నపానములు మరిచి, సమస్తాన్ని మరిచి ఏకదాటిగా దేవుని యొక్క మాటలే వింటూ ఉన్నాడు. నీరసం లేదు, కృంగిపోలేదు, ముఖము ప్రకాశించుచూ ఉన్నది. దేవుని మాటలు వింటూ ఉంటే ఉన్నటువంటి ఆశీర్వాదం కేవలం దురద చెవులతో వినడం కాదు, విని మర్చిపోయే రీతిలో వినడం కాదు. వినిన వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకోవాలి. హృదయంలో ఉన్న వాక్యాన్ని అనుసరించి జీవితాన్ని నడిపించుకోవాలి. అలాంటి తృష్ణ మనకు ఉండి దేవుని యొక్క వాక్యాన్ని వింటే మన ముఖాలు కూడా ప్రకాశిస్తాయి, మనము కూడా బలపడతాం. రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నుండి, దేవుని నోట నుండి ప్రతి మాట వలన. 4000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు 3 రోజులు ఏకదాటిగా ఎట్లా దేవుని వాక్యాన్ని విన్నారు? గెన్నెసరస్సు తీరానికి వచ్చినట్టు వారు, చేపలు పట్టడానికి వచ్చిన వారు, కొనుక్కోవడానికి వచ్చిన వారు, చూడ్డానికి వచ్చిన వారు అందరూ అన్నిటినీ మర్చి తదేకంగా యేసుప్రభు యొక్క సన్నిధిలో నిలిచి దేవుని యొక్క వాక్యాన్ని ఎట్లా విన్నారు? మోషే 40 దినాలు దేవుని యొక్క వాక్యాన్ని తదేకంగా ఎట్లా విన్నాడు? అందులో ఉన్నటువంటి మహాశక్తి
ఆశీర్వాదం అలాంటిది, కట్టిపడేస్తుంది దేవుని యొక్క వాక్యం. నీవు శ్రద్ధగా ఆలకిస్తే నీవు అన్నిటినీ మర్చిపోయేటట్టు చేస్తుంది నువ్వు వినే దేవుని వాక్యం. నిన్ను బలపరుస్తుంది, నీ ఆత్మకు నెమ్మదినిస్తుంది. ఈ అమ్మాయి మార్గంలో ఇద్దరు శిష్యులు వెళుతున్నారు. లూకా సువార్త 24వ అధ్యాయం 32వ వచనంలో యేసు ప్రభు వారి మధ్య నిలిచి వారితో మాటలు కలిపి వెళుతూ ఉన్నాడు. తర్వాత వారి ఇంటికి వెళ్ళి రొట్టెని విరిచి అంతర్ధానమయ్యాడు. అప్పుడు ఆయన తమ ప్రభు అని గుర్తించారు ఆ ఇద్దరు శిష్యులు. గుర్తించిన తర్వాత వారిలో వారు ఏమనుకున్నారంటే, ఇదిగో ఆయన మార్గములో మనకు బోధించుచు ఉండగా మన హృదయము మనలో మండుచుండలేదా? చూసారా, మండుతున్నప్పుడు గ్రహించలే. యేసు ప్రభు అంతర్ధానమైన తర్వాత గతం యొక్క అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. మార్గంలో యేసు ప్రభు మనకు బోధిస్తూ ఉంటే మన హృదయంలో మండుతూ ఉండను కదా. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా వింటూ ఉంటే మన హృదయం మండింపజేస్తుంది. దేవుని యొక్క వాక్యం దాన్ని స్వచ్ఛపరుస్తుంది, మన హృదయాన్ని స్వచ్ఛపరుస్తుంది. దేవుని యొక్క వాక్యం అన్నిటినీ మర్చిపోయేటట్టు చేస్తుంది. దేవుని యొక్క వాక్యం పరలోకం వైపు నడిపిస్తుంది. దేవుని యొక్క వాక్యం పరిశుద్ధాత్మ శక్తిని మనకు అనుగ్రహిస్తుంది. దేవుని యొక్క వాక్యం అపోస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 44వ వచనంలో పేతురు కొర్నేలు ఇంటిలో దేవుని యొక్క మాటలు వినిపించినప్పుడు వినిన వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. దేవుని యొక్క వాక్యాన్ని వారు వినడానికి కొన్ని దినాలు కనిపెట్టుకుని ఉన్నారు. ఎట్టకేలకు పేతురు వచ్చి వినిపించినప్పుడు శ్రద్ధగా విన్నారు. ఎంత శ్రద్ధగా విన్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు వారికి కుమ్మరించు రీతిగా అంత శ్రద్ధగా విన్నారు. దేవుడు వారిని చూచినప్పుడు వీరు పరిశుద్ధాత్మను పొందుకోవడానికి తగిన వారుగా కనబడ్డారు కనుక యోగ్యులైన వారందరికీ పరిశుద్ధాత్మ శక్తిని ఇచ్చాడు. దేవుని యొక్క వాక్యం వినడంలో ఉన్నటువంటి మేళ్ళు అవి. మన హృదయాన్ని మండింపజేసి హృదయాన్ని స్వచ్ఛపరుస్తుంది దేవుని యొక్క వాక్యం. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు అనుగ్రహింపజేస్తుంది దేవుని యొక్క వాక్యం. మనల్ని ఆత్మీయంగా బలపరుస్తుంది దేవుని యొక్క వాక్యం. దేవుని మార్గంలో నడిపిస్తుంది దేవుని యొక్క వాక్యం. ఇలాంటి సత్యమైన వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. నీ వాక్యమే సత్యం అంటాడు యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో. సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయను అంటాడు. మన పాపమునకు సాతానికి శరీరానికి బానిసలము కాకుండా ఉండాలంటే, సత్యం మనల్ని స్వతంత్రంగా చేయాలంటే సత్యవాక్యాన్ని మనం శ్రద్ధగా చదువుకోవాలి, వినాలి, హృదయంలో భద్రపరచుకోవాలి, ఆ వాక్యాన్ని అనుసరించి జీవించాలి. అట్టి తృష్ణ కలిగినటువంటి ప్రజలందరూ కూడా యేసు ప్రభు గన్నెసరేతు సరస్సు దగ్గర ఆయన పేతురు దోణి ఎక్కి బోధిస్తూ ఉండగా ఆ బోధంతా వింటూనే ఉన్నారు. అంత మాత్రమేనా, పేతురు ఆ బోధ విన్నాడు. వారిలో పేతురు కూడా బోధ విన్నాడు. తర్వాత 4వ వచనం నుంచి 7వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. ఆయన బోధ చాలించిన తరువాత, నీవు దోణిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా దోణి ఇచ్చాడు దేవుని యొక్క బోధను చేసుకోమని. దేవుడు ఏం చెప్పాడు, పేతురు సంగతి అంతా గ్రహించాడు. రాత్రంతా వల విసిరాడు కానీ చేపలు దొరకలేదని గ్రహించిన వాడే యేసుప్రభు తానే చెబుతున్నాడు పేతురికి, పేతురు దోణిని లోతునకు నడిపించు, చేపలు పట్టడానికి వలలో వేయమని చెబుతున్నాడు. 5వ వచనం, అందుకు సీమోను ఏలినవాడా, అబ్బా ఎంత మంచి మాట అన్నాడో చూడండి. అప్పుడే చూస్తున్నాడు యేసుప్రభుని, మొట్టమొదటిసారి చూడడం యేసుప్రభుని, మొట్టమొదటిసారి యేసుప్రభు యొక్క బోధ వినడం. అంతలోనే పేతురు యేసుప్రభుని ఏమంటున్నాడు, ఏలినవాడా. ఎంత చక్కగా సంబోధించాడు చూడండి. ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితే కానీ మాకు ఏమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వల్ల వేతునని ఆయనతో చెప్పాను. దేవుని మాట మీద ఎంత గురి కలిగిందో చూడండి పేతురికి. అయ్యా రాత్రంతా నైపుణ్యం కలిగిన వారమైనప్పటికీ కూడా, వల్ల వేసినప్పటికి కూడా చేపలు పట్టలేకపోయాం. కానీ
ఇప్పుడు నీ బోధ విన్నాను కాబట్టి నీ మాట మీద నాకు గురి కలిగింది. ఇప్పుడు నీ మాట చొప్పున నేను వల వేస్తాను అని చెప్తున్నాడు. దేవుని యొక్క మాటను నమ్మినటువంటి పేతురు యథారీతిగా చెప్పిన రీతిగా 6వ వచనం ప్రకారంగా వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణులనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయాలని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లు నింపిరి. ఇది సరస్సులో యేసుప్రభు చేసిన సూచక్రియ. సరస్సులోని సూచక్రియ. పడవ మీది ప్రసంగం మొదటి పాయింట్. రెండో పాయింట్ సరస్సులోని సూచక్రియ. యేసుప్రభు యొక్క మాట చొప్పున పేతురు వల విసిరినాడు. పిగిలిపోవునంతగా చేపలు పడ్డాయి. లాగలేకపోతున్నారు. అల్లంత దూరాన పాలివారు దోణిలో ఉంటుండగా వారికి సంజ్ఞలు చేసి పిలిచారు. వారు అర్థం చేసుకుని వచ్చారు. వారు వీరు కలిసి వలలు లాగితే 2 పడవల నిండా చేపలు దొరికినాయి. విస్తారమైన చేపల రాశికి వారు ఆశ్చర్యపడ్డారు. ఆశ్చర్యచకితులై వారు యేసు ప్రభు ఆ సూచక్రియ ద్వారా యేసు ప్రభుని గ్రహించినారు. ఆయన బోధ విని ఏలినవాడా అన్నాడు. నీ మాట చొప్పున వల వేతును అన్నాడు. దేవుని మాట చొప్పున వల వేసిన పేతురు విస్తారమైన ఫలితాన్ని చూశాడు. తననే ఆశ్చర్యపరిచేటటువంటి ఫలితాన్ని చూశాడు. ఒక్కసారే బోధ విన్నాడు. ఒక్కసారే తన దోణిని దేవునికి అప్పజెప్పాడు. విస్తారమైన ఫలితాన్ని చూస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, యోహాను సువార్త 5వ అధ్యాయం 36వ వచనాన్ని చదువుతాను చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 36వ వచనం. యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. యేసుప్రభు చెప్పుచున్న మాట అదేమనినా, నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. చూసారా, తండ్రి నాకు ఇచ్చినటువంటి క్రియలు నన్ను గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. యేసు ప్రభు చేసే క్రియలు సూచక్రియలు తన గురించి సూచిస్తాయి. ఏమని సూచిస్తాయి? ఇదే యోహాను సువార్త 6వ అధ్యాయం 14వ వచనం. ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియను చూచి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. యేసు ప్రభు చేసే క్రియలన్నీ కూడా యేసు ప్రభుని గురించి సూచించేటటువంటి సత్యాలు తెలియజేస్తాయి. ఈయన దేవుని కుమారుడు, ఈయన దేవుడు. అందుకే యేసు ప్రభు అంటాడు, ఎప్పుడు ఏ మానవుడు చేయని క్రియలు నేను చేసి ఉండిన ఎడల వారి మీద పాపము నిలిచి ఉండును, చేయకపోతే నిలవదంటాడు. అయ్యో కొరాజైనా బెత్సయిదా అంటూ చెప్పినట్టు మాటలు అవి. యేసు ప్రభు చేసే క్రియలు సూచక్రియలు ఎవరిని సూచిస్తాయి? యేసు ప్రభుని. ఏమని సూచిస్తాయి? ఆయన దేవుని కుమారుడు, ఆయన మీ రక్షకుడు, ఆయన మీ మెస్సియా అని సూచించేటటువంటివి. మనుషులు గ్రహించినారు, అలాగే పేతురు కూడా గ్రహించినాడు. యేసు ప్రభు చేసినటువంటి ఆ యొక్క సూచక్రియను బట్టి పేతురు కూడా గ్రహించి ఏమంటున్నాడు చూడు 8వ వచనం నుంచి. సీమోను పేతురు అది చూచి, ఏది చూచి? ఆ సూచక్రియను చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. ఏలైనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయం ఉందిరి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదయి కుమారులకు యాకోబును యోహాను విస్మయం ఉందిరి. చూసారా, అందరూ ఆశ్చర్యపడ్డారు. బోధ విన్నాడు. అప్పటి వరకు యేసు ఎవరో తెలియదు పేతురికి. అప్పుడే చూశాడు, అప్పుడే విన్నాడు. వెంటనే ఏలినవాడా నీ మాట చొప్పున మరలా నేను వలవేతునన్నాడు. ఒక్క అద్భుత కార్యాన్ని చూశాడు. మొట్టమొదటిసారి ఆ సూచక్రియను చూశాడు. ఏమంటున్నాడు ఇప్పుడు? ప్రభువా. ఎంత చక్కని సంబోధన. మొదటేమో ఏలినవాడా, ఇప్పుడేమో ప్రభువా నేను పాపాత్ముడను. మొదటి మాట ఏలినవాడా నీ మాట చొప్పున వలవేతును. రెండవ మాట ప్రభువా
నేను పాపాత్ముడను, నీవు పరిశుద్ధుడవు, నన్ను విడిచి పొమ్ము. రెండో పర్యాయం యేసు ఎదుట, మోకాళ్ళ ఎదుట, యేసు ప్రభు యొక్క ఎదుట, మోకాళ్ళ ఎదుట ఎంత వినయం, ఎంత విధేయత! ఆ సూచక్రియను బట్టి యేసు ప్రభు పరిశుద్ధుడని, తాను పాపి అని గ్రహించినాడు. గ్రహించి అందరి ఎదుట ఒప్పుకుంటున్నాడు. పాలివారు అంతా ఉన్నారు, సహచరులు ఉన్నారు. నేను పాపాత్ముడను, నీవు పరిశుద్ధుడు కనుక నన్ను విడిచిపోమ్ము. యేసు ప్రభు చేసే సూచక్రియలు మనం అందరం పొందుకుని ఉన్నాం. రోగులమై ఉండగా మనం దేవుడు స్వస్థపరిచి ఉంటాడు. ప్రాణాపాయంలో ఉండగా మనం తప్పించి క్షేమించి ఉంటాడు. అక్కర్లో ఉండగా ఆదుకుని ఉంటాడు. అనేకమైన అద్భుత కార్యాలు మనం గత జీవితాలు పొందుకుని ఉంటాం. ఇతరులు పొందుకున్నప్పుడు వారి సాక్ష్యాలు విని ఉంటాం. యేసు ప్రభుని మనం ఏమని గ్రహించుకున్నాం? ఎప్పుడైనా ఏలినవాడా, నీ మాట చొప్పున నేను జీవిస్తాను, ప్రభువా పాపినైనా నన్ను క్షమించుమని మనసారా అడిగి ఉన్నామా? యేసు ప్రభు పరిశుద్ధుడని, నీ రక్షకుడని, నీ దేవుడని నీవు తల ఆడించడం కాదు కానీ నీ జీవితంలో, నీ హృదయంలో ఒప్పుకొని ఉన్నావా? మనం పరీక్ష చేసుకోవాలి. యేసు ప్రభు ఎప్పుడైతే పేతురు యొక్క పశ్చాత్తాపాన్ని చూశాడో, పేతురు ఆ మాట పలకడం విన్నాడో, యేసు ప్రభు ఏమంటున్నాడో తెలుసా? చూడండి, 8వ వచనం నుంచి 11వ వచనం వరకు. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడని చెప్పాను. ఏలనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్న వారందరినీ విస్మయం ఉందరి. 10వ వచనం. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయం ఉందిరి. అందుకు యేసు భయపడకము, ఎప్పటి నుండి నీవు మనుషులు పట్టువాడవై ఉండువని సీమోనుతో చెప్పాను. వారు దోణులను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయన వెంబడించిరి. యేసు ప్రభు ఏమన్నాడు? భయపడొద్దు, నన్ను వెంబడించు. ఏమవుతుంది వెంబడిస్తే? నీవు మనుషులను పట్టు జాలరు అయిపోతావు. ఇప్పటివరకు పేతురు చేపలు పట్టాడు, అమ్ముకున్నాడు. మనుషులు బట్టి ఏం చేస్తాడు? మనుషులు బట్టి అమ్ముకుంటాడా? అమ్ముకోవడానికా మనుషులను పట్టేది? మరి ఏం గ్రహించారు? సమస్తాన్ని విడిచిపెట్టి యేసుని వెంబడించి వెళ్ళడానికి. యేసు ప్రభు చెప్పినట్టు బోధ విన్నారే. యేసు ప్రభు చుట్టూ జనాలను చూశారే పేతురు. ఓ, మనుషులు పట్టడం అంటే దేవుని కొరకు యేసు ప్రభు ఎట్లా పట్టాడో వాళ్ళందరినీ, జనసమూహాన్ని, అట్లా నేను మనుషులు పట్టేవాడిని అవుతాను దేవుని కొరకు. ఇప్పటివరకు నా కొరకు, నా కుటుంబం కొరకు చేపలు పెట్టాను. ఇక నుంచి నా దేవుని కొరకు నేను మనుషులు పట్టడానికి తీర్మానం చేసుకుంటానని పేతురు తీర్మానం చేసుకున్నాడు. పాలివారు కూడా తీర్మానం చేసుకున్నారు. చేసుకున్న వారు తీర్మానం చేసిన వాళ్ళు ఏం చేశారు? సమస్తమును విడిచిపెట్టారు. సమస్తం అంటే దోణులు విడిచిపెట్టారా? వలలు విడిచిపెట్టారా? 2 దోణుల నిండా నిండిన చేపలను కూడా విడిచిపెట్టేశారా? సమస్తమును విడిచిపెట్టి యేసును వెంబడించారు. ఎందుకని? దేవుని కొరకు మనుషులను పట్టడానికి. ఎంత గొప్ప తీర్మానం చేశారో చూడండి. మొదటి మాట, ఏలినవాడ నీ మాట చొప్పున నేను వల వేతును, విస్తారమైన చేపలు పెట్టాడు. రెండవ మాట, ప్రభువా నేను పాపాత్ముడను, నన్ను విడిచి పొమ్ము. చాలా 2 మాటలు. యేసు అంటున్నాడు, పేతురు చాలు, 2 మాటలు చాలు. నీవు నన్ను వెంబడించు, నీవు మనుషులు పట్టే జాలరిగా చేస్తాను. అంటే జనముల జాలరి, ప్రాస కొరకు ఆ పదం పెడుతున్నాను. సరస్సులో సూచక్రియ అన్నాను, పడవ మీద ప్రసంగం అన్నాను. అంటే ప్రాస కొరకు, రైమింగ్ కొరకు ఆ పదాలు పెట్టాను. ఇక్కడ జనముల జాలరి, చేపలు పట్టే జాలరి కాదు, జనములను బట్టే జాలరిగా నేను చేస్తానన్నాడు. పేతురు అర్థం చేసుకున్నాడు. సమస్తమును విడిచిపెట్టి యేసుని వెంబడించారు. ఎందుకు? దేవుని కొరకు మనుషుల్ని పట్టడానికి తీర్మానం చేసుకున్నటువంటి పేతురు. అలాంటి పేతురుని అన్నాడు అభినందిస్తూ యేసు ప్రభు, నీ మీద నా సంఘమును కట్టుదును. నీ మీదే, పాపాత్రుని ప్రభువా నువ్వు నన్ను విడిచి వెళ్ళిపో అన్నావే, నీ మీదే నేను సంఘాన్ని కడతాను. ఏలినవాడా నీ మాట చొప్పున వలవేతును అన్నావే, నీ మీదే సంఘాన్ని కడతాను. నువ్వు నన్ను వెంబడించు చాలు, అంతే. నీవు
జనములు పట్టే జాలరుగా చేసేస్తాను, నీ మీదే సంఘాన్ని కడతాను. అర్థం చేసుకున్నాడు పేతురు దేవుని యొక్క మాటల్లోని అంతరార్థాన్ని, సత్యాన్ని. వెంటనే తమను ఆశ్చర్యపరిచినటువంటి విస్తారమైన చేపలను కూడా విడిచిపెట్టేసి, సమస్తాన్ని విడిచిపెట్టేసి, అప్పటి వరకు చేసిన వ్యాపారాన్ని విడిచిపెట్టేసి యేసుని వెంబడించడానికి తీర్మానం చేసుకొని యేసుని వెంబడించినారు. ప్రభునందు ప్రియులారా, అలాంటి పేతురు యేసు ప్రభువును వెంబడించి పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత పేతురు చేసిన మొట్టమొదటి ప్రసంగంలో అపోస్తలుల కార్య గ్రంథం 2వ అధ్యాయం 41వ వచనంలో 3000 మంది పేతురు యొక్క మొట్టమొదటి ప్రసంగానికి ఆకర్షితులై 3000 మంది బాప్తిసం తీసుకున్నారు. పేతురు యొక్క బోధ విని నమ్మి బాప్తిసం పొందుకున్నారు. మొదటి ప్రసంగానికే 3000 మంది. అందుకే యేసుప్రభువు చెప్పాడు, నన్ను వెంబడించు, జనములను పట్టు జాలరుగా నేను నిన్ను చేస్తానని. మొదటి ప్రసంగంలోనే 3000 మందిని పట్టేశాడు దేవుని కొరకు. అలాగే అపోస్తలుల కార్య గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం చూస్తే 5000 మంది పురుషులు దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించారు పేతురు చేసిన మరొక ప్రసంగానికి. అందుకే యేసు ప్రభువు అన్నాడు, నీవు నన్ను వెంబడించు, నిన్ను జనములు బట్టే జాలరుగా చేస్తానన్నాడు. మొదటి ప్రసంగానికి 3000 మంది, రెండో ప్రసంగానికి 5000 మంది. అనేకులు పేతురు దేవుని యొక్క కృపలో వాడబడ్డాడు. అలాగే అపోస్తలుల కార్య గ్రంథం 10వ అధ్యాయం 33వ వచనంలో చూస్తే కొర్నేలు ఇంటిలో ఎంతమంది ఉన్నారో కొర్నేలు యొక్క బంధువులు, స్నేహితులు, ముఖ్య స్నేహితులు అందరూ కూడా వారందరూ దేవుని యొక్క వాక్యం వినడానికి పేతురుని పిలిపిస్తే పేతురు వచ్చి వారితో మాట్లాడినప్పుడు వారందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకొనిరి. ఎంతమందో చూడండి, అందరూ పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఈ రీతిగా పేతురు ద్వారా అనేక మంది పట్టబడ్డారు దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు. ఎంతగా హెచ్చించబడ్డాడో చూడండి. నీటి సముద్రంలో వల వేశాడు, చేపలు పట్టి అమ్ముకొని కుటుంబాన్ని సంరక్షించుకున్నాడు. యేసుప్రభు యొక్క బోధ వినిన తర్వాత, యేసుప్రభు యొక్క పిలుపుకు లోబడినటువంటి పేతురు దేవుని యొక్క రాజ్యము కొరకు జన సముద్రములో దేవుని యొక్క వాక్యమనే వల విసిరాడు. వేల మందిని పట్టాడు, దేవుని రాజ్యానికి అప్పచెప్పాడు. ఎంత గొప్ప కార్యం అండి. మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. మార్త ఏంటది? దేవుని యొక్క వాక్యాన్ని వినడం. పేతురు దేవుని వాక్యాన్ని విన్నాడు, దేవుని మాట చొప్పున వల విసిరాడు, విస్తారమైన చేపలు పట్టాడు. ఆ సూచక్రియను అర్థం చేసుకొని తాను పాపాత్ముడు అని తన ఎదుట ఉన్న ప్రభువు పరిశుద్ధుడని గ్రహించినాడు. ప్రభువా, నేను పాపాత్ముడునని సాగిలపడి ఒప్పుకున్నాడు. పశ్చాత్తాపడిన పేతురుని, తాను పాపి అని ఒప్పుకున్న పేతురుని, చాలు పేతురు, నీ ఒప్పుకోలు, ఇక నన్ను వెంబడించు, నీవు మనుషుల పట్టు జాలరుగా చేస్తానన్నాడు. దేవుని పిలుపుకు లోబడిన పేతురు సమస్తమును విడిచిపెట్టి యేసుని వెంబడించాడు. యేసు యొక్క సహవాసములో చక్కగా తర్ఫీదు పొందుకొని పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని తాను పరిచయం ప్రారంభించిన మొదలుకొని వేల కొలది జనమును దేవుని యొక్క రాజ్యం కొరకు అప్పజెప్పడం ప్రారంభించాడు. చివరికి ఎలాంటి జాలరి అయ్యాడో తెలుసా? మనుషులు బట్టే జాలరిగా ఉన్న పేతురు ఎలాంటి వాడయ్యో తెలుసా? పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనాలు చదువుతాను చూడండి. చివరగా ఈ వాక్యం చదివి నేను ముగిస్తాను. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనాలు. 13వ వచనం నుంచి చదువుతున్నాను. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి, అంటే శరీరాన్ని త్వరగా విడిచిపెట్టవలసి వస్తుందని ఎరిగి అంటున్నాడు. ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపటి న్యాయమని ఎంచుకొనుచున్నాను. తర్వాత నేను మృతి పొందిన తరువాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. ఎంత బలమైన జాలరి అయ్యాడో చూడండి.
బ్రతికినంత కాలము దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తాను, దేవుని రాజ్యం కొరకు మనుషులు పట్టుకుంటాను. చనిపోయిన తర్వాత కూడా అదే పని కొనసాగాలని నేను మిమ్మల్ని జాగ్రత్త చేస్తాను. పత్రికలు రాసి అనేకమైనటువంటి రీతుల పరిచర్యను వారికి కనబరిచి నేను చనిపోయిన తర్వాత కూడా మీరు దేవుని రాజ్యానికి అప్పగించబడుతూనే ఉండాలి, ఆ ఏర్పాట్లు కూడా నేను చేస్తానంటున్నాడు. అంటే అంత బలమైన జాలరి అయ్యాడు దేవుని రాజ్యం కొరకు మనుషులు పట్టడానికి. బ్రతికినంత కాలమే కాదు, తాను చనిపోయిన తర్వాత కూడా అదే పరిచర్య కొనసాగాలని ఇష్టపడినటువంటి వాడు పేతురు. ప్రభునందు ప్రియులారా, మన పరిస్థితి ఎలాంటిది ఈ శిలువ శ్రమల దినాల్లో ఒక్కసారి యథార్థంగా పరిశీలన చేసుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని పలుమార్లు వింటున్నాం, దేవుని యొక్క అద్భుత కార్యాలు చూస్తున్నాం, పొందుకుంటున్నాం, వింటున్నాం. యేసు ప్రభు దగ్గర మనసారా దేవా పాపినైన నన్ను కరుణించు, అయ్యా నేను పాపాత్ముడను, నేను పాపాత్మురాలను, నన్ను క్షమించు, ఈ దోష శిక్షను తప్పించు, ఈ పాపభారాన్ని తొలగించు, నా జీవితానికి నెమ్మది దయచేయి అని ఎప్పుడైనా యథార్థంగా ప్రార్థన చేశామా? యేసు ప్రభుని వెంబడించు వారముగానే ఉన్నామా? విడిచిపెట్టాల్సిన నాటి విడిచిపెట్టేశామా? సమస్తాన్ని విడిచిపెట్టి పేతురు యేసుని వెంబడించాడే. మనం యేసుని వెంబడించడానికి మనం ఏమేమి విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టేశామా? పాపం విడిచిపెట్టమన్నాడు, శరీరాశను విడిచిపెట్టమన్నాడు, విడిచిపెట్టేశామా? పూర్తిగా అరకొరగా విడిచిపెట్టామా? వారైతే సమస్తాన్ని విడిచిపెట్టి మనము కూడా దేవుడు చెప్పిన వాటిని ఏమేమి విడిచిపెట్టమన్నాడో వాటన్నిటినీ విడిచిపెట్టి యేసుని వెంబడించు వారముగా ఉంటే అట్టివారి యందు దేవుడు ఆనందిస్తాడు, అట్టివారిని దేవుడు బలపరుస్తాడు, అట్టివారి మీద దేవుడు ప్రత్యేకమైన దృష్టి నిలుపుతాడు. మనం అట్టివారముగా ఈ శిలువ శ్రమల దినాల్లో మారాలని, బలపడాలని కోరుకుంటూ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆ రీతిగా ప్రేరేపించి నడిపించి దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, ఎంత మంచి దేవుడు నా తండ్రి. మీ వాక్యం అనే ఉదక స్నానంతో మనం శుద్ధీకరించారు ప్రభువా. ఒక్కసారే పేతురుని బోధన విన్నాడు, నీ మాట మీద నమ్మకము ఏర్పరచుకున్నాడు, నీ మాట చొప్పున వల విసిరి విస్తారమైన చేపలు పట్టాడు, ఒక అద్భుతాన్ని చూచాడు. వెంటనే నీవు పరిశుద్ధుడు అని, తాను పాపి అని గ్రహించి ఒప్పుకున్నాడు. వెంటనే ప్రభువా ఒప్పుకున్న పేతుర్ని నిన్ను వెంబడించమని పిలిచారు, ఆహ్వానించారు. మా జీవితాల్లో కూడా ప్రభువా నిన్ను వెంబడించడానికి మేము ఇంకా ఏమేమి విడిచిపెట్టాలనో వాటన్నిటినీ విడిచిపెట్టడానికి సహాయం చేయండి ప్రభువా. నిన్ను వెంబడించాలని ఆశపడుతూ ఉన్నాం, విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెట్టాలని అనుకుంటున్నాం, కానీ తప్పటడుగులు వేస్తున్నాం. క్షమించండి ప్రభువా. ఈ శిలువ శ్రమల దినాల్లో మా జీవితాలు పూర్తిగా మార్చండి. లోకము తట్టు, లోభం తట్టు, పాపం తట్టు, సాతాను తట్టు కాకుండా నీ తట్టు, నీ రాజ్యము తట్టు, నీ సేవ తట్టు మమ్మల్ని తిప్పి మా యందు మీరు ఆనందించండి, మీ యందు మేము ఆనందించే వారముగా మా జీవితాలను మార్చి బలపరచమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.